ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడ కూడా రక్షణ లేదు, కరువైపోయింది. ఎస్సీలంటే దాడులు, బీసీలంటే దాడులు, బహిష్కరణ కూడా జరుగుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో 1947 తర్వాత 77 సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీలకి రక్షణ లేదు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ నెల్లూరులో నిన్నగా మొన్న ఎస్సీ మాద కులస్తుల్ని ఆ యొక్క గ్రామ బహిష్కరణ చేశారు. మొన్న ఒక 2 వారాల క్రితం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేటువంటి వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఎస్సీల మీద బహిష్కరణ జరిగింది. ఇది చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం అందరం చూస్తూ రోజు ఎక్కడ స్త్రీల మీద దాడి, అలాగే ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీల మీద దాడి, ఎవరు అసలు అర్ధరాత్రి వేళ కూడా ఎస్సీ కులాల దాడి చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే వినిపిస్తున్నాం, చాలా మంది కూడా పిల్లి కూడా ఒక్కొక్క సందర్భంలో గదిలో ఉంచితే పులవుతుంది. ఇది దాడులన్నిటి కూడా యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. ఈ యొక్క సామాజిక వర్గాలన్నీ కూడా వేచి చూస్తున్నారు. ఏమని? ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని ఈ రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారు. ఎందుకని అనుకుంటానేమో, ఈ యొక్క 47-77 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ చూసినా సరే దాడులు, వివక్షతకు గురవుతున్నారు. ఇంతటి టెక్నాలజీలో 1G, 2G, 4G, 5G కూడా ఈ దేశంలో నడుస్తున్న అయినప్పటికీ కూడా ఇంత టెక్నాలజీలో ఉన్నప్పుడు సందర్భంలో కూడా వివక్షతకు గురవుతున్నారంటే ఈ దేశం ఎటువైపు వెళ్తుంది? ఈ మోడీ గారు కూడా మీకు గుర్తించాలి. ఎక్కడో పాకిస్తాన్ మీద దాడి చేసాం, ఉగ్రవాదులను అణిచివేశాం, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కాదయా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద కూడా మీరు చూడండి. ఈ వివక్షతకు గురి చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, పెత్తందారులు, కులబెత్తలు, దోషులు, వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులుగా పరిగణలో తీసుకోవాలి. రాబోయే రోజుల్లో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా నోరు మెలపలేదు. ఎందుకు నోరు మెలపలేదని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఇది చూసా, పిఠాపురంలో జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని ఒక్కసారి కూడా ఖండించాలి జనసేన పార్టీ కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు మన నారా లోకేష్ గారు స్పందించారా? నెల్లూరులో టీడీపీ పెద్దలు, ఆ యొక్క గ్రామ పెద్దలు నెల్లూరులో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని బహిష్కరించడానికి మీరు ఎవరిచ్చారా హక్కు? బతకడానికి లేదా? నీళ్ళు కూడా పోద్దన్నారండి. అసలు ఈ సమాజం ఏంటి? ఈ యొక్క దుస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్నికలు అయిపోయింది, గెలిచిపోయాం అని రెక్కలు వచ్చినాయి అనుకుంటారా? గాలి వానకు ఒక టైంలో ఎలాంటి రక్షణ లేనటువంటి ఎలాంటి గెత్త కూడా టక్కున పడింది. గ్రత్త కూడా రాబందు కూడా ఒక టైంలో గాలి వానకు పడిపోయింది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఐఏఎస్ మీద దాడులు, ఐఏఎస్ ఐపీఎస్ మీద, ఎస్సీ సమాజ వర్గం సంబంధించినటువంటి కొంతమంది మీద, పివి సునీల్ అన్న గారి మీద కానీ, అలాగే నందిగాం సురేష్ గారి మీద కానీ, ఇలాంటి వారి మీద మీరు కక్ష కట్టి మీరు కేసులు బుక్ చేస్తున్నారు. కానీ వాటన్నిటి కూడా రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాలి తప్పదు ఈ కూటమి ప్రభుత్వం. మీరు నిన్నగా మొన్న ఒక స్త్రీని, బీసీ కులానికి సంబంధించినటువంటి స్త్రీని అర్ధరాత్రి వేళ 3 గంటల సమయంలో ఈడ్చుకెళ్తున్నారు. వీటన్నిటి కూడా పులి స్టాప్ పెట్టాలని కక్ష సాధింపు చర్యలే ఈ కూటమి భాగంలో, ఈ రెడ్ బుక్ భాగంలో అనుకుంటే కాదు. రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, రాష్ట్ర సంక్షేమం ఏంటి, మనం ఇచ్చిన హామీలు ఏంటి, వీటి మీద కూడా దృష్టి సాధించాలని కోరుకుంటూ